సార్ డాక్టర్ కోల్కతా డాక్టర్ రేప్ హ్మ్. ఇష్యూలో హ్మ్. హ్మ్. ఇందులో మెడికల్ మాఫియా ఉంది. దీని కింద చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా మాట్లాడుతారు. ఎందుకంటే ఇప్పటివరకు మమతా బెనర్జీ హ్మ్. అంటే దీది ఎవరైతే ఉన్నారో సీఎం హ్మ్. 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 అన్నీ తన దగ్గరే ఉన్నప్పటికీ కూడా తను రివర్స్‌గా ర్యాలీ చేయడం వెనుక ఇంకెవరో పెద్ద రాజకీయవేత్తలు ఉన్నారు ఈ కేసులో అని చెప్పేసి చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు సార్? మెడికల్ మాఫియా కాదు. డ్రగ్స్ మాఫియా. జనరల్‌గా డ్రగ్ మాఫియా అంటారు. మెడికల్ మాఫియా కమ్స్ విత్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కదా! హ్మ్. జస్ట్ బికాజ్ ఇట్స్ ఎ హాస్పిటల్ అని చెప్పేసి మనం మెడికల్ మాఫియా అని అనకూడదు. డ్రగ్స్ మాఫియా ఏదో ఉంటది. డిఫరెంట్ డిఫరెంట్ డ్రగ్స్ గోయింగ్ ఫ్రమ్ హ్మ్. కోల్కతా. కోల్కతా ఈస్ వెరీ నోటోరియస్ సిటీ. చాలా హ్మ్. నోటోరియస్ సిటీ ఇది. ఓకే. అది ఆ అమ్మాయికి కొన్ని కొన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆ అమ్మాయిని తప్పించాలని ప్లాన్ చేసుకొని తప్పించి ఎలాగ తప్పిస్తున్నాం కదని రేప్ చేసేసి ఒక నలుగురు ఐదుగురు కలిసి రేప్ ఉంటారనేది అనుమానం యాక్చువల్‌గాను. హ్మ్. అది చాలా దారుణమైన విషయం. దీన్ని గవర్నమెంట్‌కే ఎఫెక్ట్ చేస్తది. అవును. బీజేపీకి ఫుల్‌గా గాని మెజారిటీ ఉండుంటే పార్లమెంట్‌లో ఈ పాటికి ప్రెసిడెంట్ రూల్ వచ్చేసింది. హ్మ్. వచ్చును చాలా లెవెల్‌కి గొడవ పెట్టినాళ్ళు. వాళ్ళే మెయిన్ అపోజిషన్ అక్కడ. హ్మ్. సో, ఇప్పుడేంటంటే దాన్ని తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా మొత్తం బయట పెడుతున్నారనమాట. హ్మ్. ఓకే. ఎందుకంటే వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్న ఇద్దరు ఎంపీలు కూడా కామెంట్ చేశారు. అదే వాళ్ళ అమ్మాయి చదువుకుంటుంది ఒక ఎంపీ కూతురు. హ్మ్. తను కూడా కామెంట్ చేశాడు. ఒక అతన్నైతే కలకట్టాలో ఉన్న ఒకడు ఎలా కామెంట్ చేస్తే అతనికి నోటీసులు పంపించారు పార్టీ నుంచి. నువ్వు ఎలా ఇవ్వగలవని. ఇయన్నీ బయటకొచ్చేస్తాయి గదా! అంచేత అంటే పార్టీగా, ఒక గవర్నమెంట్‌గా మీరు దీన్ని బయటికి రాకుండా చేస్తున్నారని ఇంతది అంత చూపిస్తున్నారండి బీజేపీ. హ్మ్. నిజంగా ఈ పలానా చోట ఇలా రేప్ జరుగుతుంది అని మమతా బెనర్జీకి తెలుసని మనోళ్ళు అంటున్నారు. ఎలా తెలుస్తదది? చీఫ్ మినిస్టర్‌కి తెలియాలని ఏముంది? పెద్దది ఉంటది. మన స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఆస్ట్రేలియన్ దగ్గర ఉన్న కంట్రీస్ కొన్ని ఉంటాయి. అంతంత కంట్రీ అంత ఉంటది. హ్మ్. 140,00,00,000 జనాభా ఉన్న ఈ పెద్ద విశాలమైన దేశంలో. అంచేత ఆళ్ళకి తెలిసి ఎందుకు చేయమంటారు? ఆళ్ళకి స్టేట్‌కి బ్యాడ్ రాకూడదు అన్నట్టుగా కొన్ని కొన్ని నిజాలను నొక్కడానికి ప్రయత్నించే ప్రయత్నంలో ఆవిడ కూడా ఇన్వాల్వ్ అని చెప్పేసి అని ఉంటారు మమతా బెనర్జీ. బైబిల్ సో దానికి ఏం చేశారు? వీళ్ళేంటో మన మీద రివర్స్ చేస్తున్నారు కాబట్టి మనమే కూడా ర్యాలీకి వెళ్దాం అని. ఎవరి మీద ర్యాలీకి? మీ గవర్నమెంట్ మీ మీద వెళ్తున్నాడు. అంటే ర్యాలీ ఫర్ వూమ్? అంటే ఇటువంటి అన్యాయాల్ని తగ్గించండి అని రేపిస్టులకు చెప్తున్నట్టు ఆ ర్యాలీ. హ్మ్. మిగతా వాళ్ళు ర్యాలీ చేస్తే గవర్నమెంట్ న్యాయం చేయాలి, న్యాయం ఎలా చేయాలంటున్నాను. ఇప్పుడు డాక్టర్స్ అంటున్నారు మాకు సేఫ్టీ కావాలి, సేఫ్టీ కావాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు కల్పించుకుని ఏముంది? ఈ టాస్క్ ఫోర్స్ నిర్ణయించి ఫస్ట్ వాళ్ళ సేఫ్టీ చూడాలి, 2 మంత్స్ టైం ఇస్తున్నాం అని చెప్పుద్ది. ఏం చేస్తారట? ఆ సుప్రీంకోర్టు దాంట్లో కూడా ఎంత హాస్యాస్పదం అంటే వాళ్ళు అంతకంటే ఏం చేస్తారన్నాను. హైకోర్టు ప్రొసీడింగ్స్ కూడా చూపిస్తారు మనకి. అటు హ్మ్. మొన్నటి వరకు ఎక్స్ ప్రిన్సిపల్‌ని ఈజ్ మోస్ట్ పవర్‌ఫుల్ ఫెలో వాడిని టచ్ చేయలేదు, అలా చేయకూడదు మీరు అని వాళ్ళ తరపున లాయర్ చెప్తాడు. వాళ్ళ తరపున లాయర్ అనగానే ఏం చేస్తారు? ఇమ్మీడియేట్‌గాను వాడు గాని ఆ కాలేజీలో ఉంటే మొత్తం నిజాలన్నీ బయటపడతాయని ఆడిని వెంటనే ఊష్ చేసి వితిన్ 24 అవర్స్ ఆటికి మళ్ళీ వేరే రిక్రూట్మెంట్ కాలేజ్‌లో ఇచ్చారట. ప్రిన్సిపల్‌గా. ఇవన్నీ మనకు తెలిసున్నవే. పుటలు పుటలుగా నేషనల్ టీవీ కానీ, నేషనల్ పెద్ద పెద్ద లెవెల్‌లో ఉన్న యూట్యూబర్స్ కానీ పెడుతున్నారు కదా! హ్మ్. అసలు నిజం ఏంటి? మమతా బెనర్జీకి తెలిసిది డ్రగ్స్ మాఫియాలో ఉన్నవాళ్ళు మా పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళని కాపాడని అంటదా? ఐ డోంట్ థింక్స్. అది టూ మచ్ అది. ఓకే. అయినా కూడా ఆవిడ ఎందుకు మాఫియాకి ఎగైనెస్ట్‌గా ఎందుకెళ్ళింది? కొంచెం టఫ్ చీఫ్ మినిస్టర్. వాళ్ళ యొక్క ఎంపీస్ ఈ మధ్యన ఫుట్‌బాల్ ఆడుకున్నారు. ఎవరిని? బీజేపీని పార్లమెంట్‌లో. సో, వాళ్ళేంటి ఏదో విధంగా ప్రెసిడెంట్ రూల్ ఇచ్చి ఈ గవర్నమెంట్ పడగొట్టేసి మళ్ళీ రీ ఎలక్షన్స్ పెట్టడానికి కోసం బీజేపీ చూస్తుంది. కానీ అంత సులభంగా జరిగే పని కాదు. ఎందుకంటే అపోజిషన్ పార్టీస్ ఆర్ స్ట్రాంగర్. అప్పుడులా హ్మ్. కాదు. హ్మ్. అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు ఆళ్ళకి. హుహు. అంచేత వాళ్ళు కూడా కొంచెం తగ్గవలసిన అవసరం ఉంది. మోడీ గారికి అనుకున్నంత పవర్ లేదు ఇప్పుడు. అనుకున్నంత ప్రొసీడింగ్ చేయలేడు. అంత హ్మ్. త్వరగా ప్రెసిడెంట్ రూల్ పెట్టినా ఊరుకోరు. ఎంటైర్ ఇండియా కదులుద్ది. సివిల్ వార్‌లు రావచ్చు. అంచేత హ్మ్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ ఫర్ మోడీ. ఇది సుఖమైన ప్రయాణం జరగదు. ఓకే. అంచేత దాంట్లో ఈలోగా వాళ్ళకొచ్చిన బ్యాడ్ నేమ్‌ని అలా బ్యాడ్ నేమ్ ఉంచుకోదు కదా! ఆ రేప్‌ని. మేము దీనికి అపోజిషనే. మేము ర్యాలీ చేస్తాం అని చేసింది. కాకపోతే ఆ ర్యాలీ ఎవరికి చెప్పుతుంది? ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? సీఎం ఇట్సెల్ఫ్ ఈజ్ గోయింగ్ ఫర్ ఎ ర్యాలీ అగైన్స్ట్ రేపిస్టులు, అగైన్స్ట్ ద డ్రగ్ ట్రాఫికింగ్ పీపుల్. ఆ డ్రగ్ ట్రాఫికింగ్ పీపుల్ వీళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టే ఎఫ్ఐఆర్ చేయలేదు వీళ్ళ మీద. హ్మ్. తర్వాత అక్కడ గోళ్ళ గిళ్ళు పగలగొట్టి ఒక చిన్న రప్చర్ కింద చేసి
కేసును మాఫీ చేయడానికి చూడడానికి కాలేజ్ చూసి ఉంటుంది. కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఒక పెద్ద నటోరియస్ ఫెలో అయి ఉంటాడు. వాడి మీద ఆల్రెడీ పాస్ట్ రికార్డులు కూడా బాలేవు. అంచేత అతన్ని ప్రాసిక్యూట్ చేయాలి, అతన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, అతన్ని ఇంటరాగేట్ చేయాలి. అతని తరపు నుంచి అందరిని ఇంటరాగేట్ చేస్తే, మ్యాన్ హ్యాండిల్ చేస్తే దాన్ని ఏమంటారు వాళ్ళ అదిలో కస్టోడియల్ ఇది అంటారు దాన్ని. సో అది కానీ ఇస్తే అక్కడ నిజంగా పెడితే వాడు ఎటువంటివి చెప్తాడు. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళే డ్రగ్ మాఫియా చేస్తారు. సాధారణంగా రూలింగ్ పార్టీ వాళ్ళే చేస్తారు. పొలిటీషియన్స్ డర్టీ ఇడియట్స్ కాబట్టి, డర్టీ ఫెలోస్. నార్కోటిక్స్ బిజినెస్ ఎవరు చేస్తారు? అందులో ఉన్న వాళ్ళు చేస్తారు, ఇక్కడ చేస్తారు. ఇక్కడ ఫిలిం స్టార్స్ కూడా ఉన్నారు. ఆ కెమెరా ఇచ్చి నాకు అధికారం ఇస్తే చూపిస్తా చెప్పాను కదా, ఇక్కడేంటి బాంబేలో ఏంటి. సో మరి ఆ విధంగానే సంజయ్ దత్ ఇంట్లో కొన్ని విత్ రివాల్వర్ ఇవన్నీ దొరికినాయి, గన్స్ అయినాయి, AK-47. అందుకు లోపల పోయాడు. అదే పెద్ద ఎక్సెప్షన్ ఏం కాదు కదా. లోపల పెట్టి తర్వాత దెబ్బకి షాటర్ అయిపోయాడు సంజయ్ దత్. అయినాడు క్యారెక్టర్లు వస్తున్నాయంటే చాలా అదృష్టవంతుగా లెక్క. అదేదా. సో ఇలా చాలామంది ఇన్వాల్వ్ అవుతారు. డబ్బుకు పడిపోతారు. ఆడు ట్రక్లో ఉంటాడు, కోట్లు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ కూడా తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఉండకుండా ఉంటున్న సంగతి దీదికి తెలుసు. బట్ కాపాడద్ది ఒక లెవెల్ వరకును. తను కూడా ర్యాలీకి వెళ్ళమని ఇచ్చుంటాడు సజెషన్లు. మీరు వెళ్ళటం ఏంటి, నేను ఎగ్నెస్టే, మేమేమన్నా రేపులు చేయమని దానికి ఏమన్నా పొర్రా అని ఉంటుంది. కరెక్ట్ కూడా. నిజ జీవితంలో కూడా ఆవిడ రేపు చేయమని అంది కదా. రేపు చేసి కావాలని బ్యాడ్ నేమ్ కొని తెచ్చిపెట్టుకుంటుందా? ఇవి కాదు, ఇవి పొలిటిలైజ్ చేసి బీజేపీ వాళ్ళు సృష్టిస్తున్న ఈ న్యూస్ ఛానల్స్. అక్కడ జరిగింది అంటే అమ్మాయికి అన్యాయం జరిగింది. ఇక్కడ డెఫినెట్గా అమ్మాయిని నెంబర్ ఆఫ్ పీపుల్ రేప్టర్ చిత్రయం చేసి ఆ అమ్మాయి లాస్ట్ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. లాస్ట్లో పెట్టిన వీడియో ఆ అమ్మాయి ఎక్కడ దెబ్బలు తిందో, ఇంక ఇది బతకడం వేస్ట్ అని చెప్పేసి చంపేసి ఉంటారు. ఆరు ఆ అమ్మాయి డ్యామేజ్ అయిపోయి ఉంటుంది లోపల, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లేకపోతే ఒకడు దొరికినోడు ఒకడు అమ్మాయికుడు వేస్ట్ ఫెలోవాడు, వాడు చచ్చిపోయిన అమ్మాయిని రేపించాడు అంటారు కొంతమంది. వాడిని పోయిన వాడి దగ్గర నుంచి కస్టోడియల్లో పెట్టి ఇంట్రాగేషన్ ఒప్పుకున్నది కాబట్టి తెప్పించారా? తెప్పించలేదు. తెప్పించే వాళ్ళు ఎవరు? వాళ్ళు పోలీసులే. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చూపించుకోరు కాబట్టి హైకోర్టు మటుకు ఒక మంచి పని చేసింది. ఇమీడియట్గా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఎవరు వస్తారు? సిబిఐకి చేస్తేనే కోల్కతాలో ఉన్న వాళ్ళే వస్తారు. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అని చెప్పి నైట్ ఫోన్ చేస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 10 కోట్లు ఇచ్చి కదా. అంచేత సిబిఐ విత్ ద కన్సర్న్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ అమ్మాయికి ఈవిడికి ఎగనెస్ట్గా వస్తుంది. ఎవరికి ఎగనెస్ట్ కన్నా మమతా బెనర్జీకి ఎగనెస్ట్గా వస్తుంది. ఓకే, అది రాకుండా చేసుకోవడం ఆవిడ ధర్మం. ఆవిడ గవర్నమెంట్ కాపాడుకోవడం ఎవరైనా చేస్తారు. అది మోడీ గుజరాత్లో చీఫ్ మినిస్టర్ ఉంటే అయ్యే చేస్తాడు. సో దిస్ ఈజ్ జస్ట్ పొలిటికల్ అయిపోయింది. ఈ డాక్టర్లు పక్కన నుంచి డే అండ్ నైట్ క్యాండిల్స్ వెలిగించి వితౌట్ జస్టిస్ దెర్ ఇస్ నో సర్వీస్ అంటే మీకు జస్టిస్ చేసేవని ఎలా చెప్పాలి? ముందు ఎంతమంది రేపు చేశారో తెలియట్లేదు. ఆడు ఒక్కటో కావాలంటే ఆడు ఎప్పుడూ అంటాడు రేపు నన్ను హ్యాంగ్ చేయమని. అసలు నాకు అర్థమైంది ఏంటంటే జస్టిస్ అదర్ దెన్ ఓన్లీ సర్వీస్. అంటే జస్టిస్ చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు? ఆ అమ్మాయి తిరిగి రాదు కదా. ఏం చేయాలి? వాడిని చంపేయాలి. చంపేసుకోమన్నాడు. వాడిని చంపకొద్దు అన్నారు బీజేపీ వాళ్ళు, ఎందుకంటే వాడి ద్వారా ఇంకా వస్తాయని. అసలైన వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు బయటకు వస్తారని. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు వస్తారో బీజేపీ వాళ్ళు వస్తారో అనేది తర్వాత విషయం. ఎవరి కాళ్ళ దే విల్ ట్రై టు సేవ్ దర్ ఓన్ స్కిన్. ఇది కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్. యాక్చువల్గా ఏంటంటే ఇది పాలిటిక్స్లో జరిగే డర్టీ గేమ్. ఇది బిజినెస్లో అందరూ ఉంటారు, ఎక్కడైతే ఎక్కడ ఉంటారు. తెలంగాణలో ఉంటారు, ఆంధ్రాలో ఉంటారు. గంజాయి అన్నారు. ఫైనల్గా గంజాయి సపోర్ట్ చేస్తుంది జగన్ పార్టీ వాళ్ళు అంటున్నారు. కాకినాడలో ఉన్న నాకు కుర్రోడు ఫ్రెండే అయినా కూడా వాళ్ళందరూ ఇన్వాల్వ్ అంటున్నారు. ఎవరు చేస్తారు ఇటువంటి బిజినెస్? నార్కోటిక్ బిజినెస్ గవర్నమెంట్ తరపునలో చేస్తారు. ఎవరైతే రూలింగ్ పార్టీ వాళ్ళే చేస్తారు, వాళ్ళు వాడుకుంటారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసి తప్పించుకునే అంత సీన్ ఉండదు కదా. వాళ్ళ వేళ లాలీచి అయిపోతారు. ఇప్పుడు అక్కడ ఉన్న డ్రగ్ ట్రాఫిక్ బయటపడాలి. ఈ అమ్మాయిని ఎంతమంది రేప్ చేశారనేది బయటపడాలనేది స్టూడెంట్స్, డాక్టర్స్, హర్తాళ్ వాళ్ళు చేస్తున్నది. అది కరెక్టే. అది కరెక్ట్గా సక్రమంగా జరగనివారు కదా వీళ్ళు. తృణమూల్ కాంగ్రెస్ జరగనివ్వదు. దీది అక్కడ షీల్ ట్రై టు సేఫ్ గార్డ్ చేసుకోకుండా నేనే మా గవర్నమెంట్ తప్పంటదా? ఎలా ఉంటుంది? అలా అనాలని ఎక్స్పెక్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ఉంటే యు ఆర్ ఆల్ రాంగ్. అలా ఎలాగంటారు అంటాను. నో, ఇది మొత్తం ఇట్స్ జస్ట్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఏ మాఫియా. ఎనీ గవర్నమెంట్ ఇన్ ఇండియా
ఎనీ స్టేట్ గవర్నమెంట్ మాఫియా డ్రివెన్ గవర్నమెంట్స్. మరి ఇక్కడ వరకు మొన్నటి వరకు మాఫియా డ్రివెన్ కాబట్టి కవితను వేసేస్తాం అంటేనే కదా అని చంపేశారు. ముస్లిం ఎవడాడు ఇక్కడ ఒక రౌడీని, పేరు అసలు మర్చిపోతూ ఉంటాం. మరి కేసీఆర్ వాళ్ళు చంపేశారు కదా, ఫట్ట షూట్ చేసేమన్నాడు. కవితను బెదిరించారు వాళ్ళు. ఎవడ ముస్లిం ఉంటాడుదా మొత్తం హైదరాబాద్ అంతా ఏలేడు కొంతకాలం. అది మీరు చెప్పాలి వెంటనే చాలా చాలా ఫేమస్ అడు చంపేశారు కదా, చాలా ఫేమస్ ఫెలోడ్. అన్ని గవర్నమెంట్ వచ్చిన వెంటనే లేపేశారు. ఊరికనే లేపలేదు, కొన్ని 100 ఎకరాలు. తర్వాత వాళ్ళు భార్య వాళ్ళు బయటకు వచ్చి ఇంకేం చేయలేదు, లేడీస్ ఏం చేస్తారు, వాళ్ళు లేపేస్తున్నారు. అప్పుడున్న పోలీస్ కమిషనర్తో చెప్పి లేపేమన్నాడు, నైట్ వెళ్ళి పడుకున్నాడు మనోడు. కేసీఆర్ లేపేశారు. జనరల్లీ హైదరాబాద్ ఈజ్ లిటిల్ సేఫ్. అర్థమైందా? ఆ విధంగా ప్రతి గవర్నమెంట్లో ఉంటారు మాఫియా డ్రివెన్ గవర్నమెంట్స్ ఇవన్నీ. ఇది ఇటలీ కూడా మాఫియా డ్రివెనే. సిసిలి అనే ఊరు ఉందని చెప్పారు కదా, ఇక్కడ కడప అయితే ఎలా ఉందో అక్కడ అలాగనమాట. రీజన్ సో ఇందులోంచి బయటపడాలంటే ఎంటైర్ సిస్టమ్ క్లీనప్ అవ్వాలి. ఎవడు క్లీన్గా ఉంటాడు? కెన్ యూ సే బీజేపీ ఈజ్ క్లీన్? నువ్వు చేర్చుకునే వాళ్ళే మాఫియా వాళ్ళని, ఎక్కడ తప్పు చేసాడో అవి చేరిపోవడం. హౌ కెన్ ఇట్ బి క్లీన్? ఇట్ కెనాట్ బి క్లీన్ ఎట్ ఆల్. రస్టెడ్, తుప్పు పట్టిపోయింది మన సిస్టమ్. అది ఇప్పుడు ఏంటంటే ఏదో విధంగా బ్లేమ్ గేమ్ ఆడి ఆవిడ గవర్నమెంట్ పడగొట్టాలి. అంత ఈజీ కాదు అది. అందుకని ఆవిడ కూడా మార్చుకెళ్ళింది, వి వాంట్ జస్టిస్ అని. ఏం చేయగలదు? జస్టిస్ అంటే ఏంటి అంటే ఎవరైతే రోడ్డు మీద ఈ ప్లే కార్డ్స్ పట్టుకెళ్ళారో వాళ్ళకి ఒక పేరు వస్తుందని చీఫ్ మినిస్టర్ కూడా ఉంటుంది. నేను ఎగెనిస్టే, నేనేమో రేపులు చేయమని ప్రబోధించే స్టేట్ కాదు కదా అంటుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, నేను మాట్లాడిన మాటలు బట్టి ప్రతి స్టేటు ఈజ్ ఫోర్స్డ్ అండ్ డ్రివెన్ బై మాఫియా. మాఫియాకి భయపడేవాడే పొలిటీషియన్. ఓకే సార్, థ్యాంక్ యూ.